హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజైతే నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను కదండి, 34 సైజ్ బ్లౌజ్ డ్రాఫ్టింగ్ చెప్పాను కదా, కన్స్ట్రక్షన్ కూడా చెప్పాను. ఈరోజు డ్రాఫ్టింగ్ కట్టింగ్ అనేది చూపించబోతున్నాను. ఈ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, స్లీవ్, బెల్ట్ 4 పార్ట్స్. నెక్స్ట్ వీటికి హుక్స్, కాజాకి కూడా మనం స్ట్రాప్స్ తీసుకుంటాం అనమాట. అంటే ముక్కలు అనేవి కట్ చేస్తాం, పీసెస్. ఓకే, సో ఈరోజైతే ఫస్ట్ నేను మీకు ఈ కటింగ్ అనేది చేసి చూపిస్తాను. బిగినర్స్ ఎవరైనా ఉంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా చూడండి, చక్కగా నేర్చుకోండి మీరు. ఓకేనా? కటింగ్ అనేది చూపిస్తాను ఇప్పుడు, చూడండి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ అనేది చేస్తున్నాను, చూడండి. ఫస్ట్ ఏదైనా కానీ కట్ చేసుకోవచ్చు, ఏ షేప్ దగ్గర నుండైనా మొదలు పెట్టుకోవచ్చు, మన ఇష్టం. నేను హ్యాండే చేశానని మీరు నేను నెక్ చేశానని మీరు నెక్ చేయవలసిన నెసెసిటీ ఏం లేదండి. బట్ కటింగ్ ప్రాసెస్ అనేది కూడా తెలియాలి కదా బిగినర్స్కి, అందుకని నేను స్లోగానే చూపిస్తున్నాను, చూసి నేర్చుకోండి. ఎవరైనా కానీ ఈ సైజ్ బ్లౌజ్, ఈ కన్స్ట్రక్షన్తో ఒక బ్లౌజ్ అనేది స్టిచ్ చేసి నాకు కామెంట్ పెట్టండి, ఫిట్టింగ్ ఎలా వచ్చింది అనేది. ఎవరికైనా అవసరం అనుకుంటే అప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అవుతాను, ఇంత కష్టపడి చెప్పినందుకు. ఓకే, అంతేనండి. బ్యాక్ పార్ట్ కంప్లీటెడ్. బ్యాక్ పార్ట్ మనకి ఇది తెలుసు కదా, చెప్పాను మీకు. ఫోల్డ్ మీద కట్ చేయాలి, క్లాత్ మీద. నేను మీకు నెక్స్ట్ క్లాస్లో ఈ 34 సైజ్ బ్లౌజ్ అనేది క్లాత్ మీద పెట్టి, ఈ ప్యాటర్న్స్ పెట్టి ఎలా కట్ చేస్తారనేది చూపిస్తాను. ఆ క్లాస్ కూడా మిస్ అవ్వకండి, డెఫినెట్గా చూడండి బిగినర్స్ ప్లీజ్. నిజంగా కొంచెం స్లోగా ఉండేవాళ్ళు ఉంటారండి పాపం, వాళ్ళ కోసమనే నేను ఇంతలాగా చెప్తున్నాను. లేదు ఫాస్ట్గా చెప్పాలి అనుకుంటే ఓకే చెప్పేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, త్వరగా కానిద్దామండి, మళ్ళీ వీడియో లెంతీ అయిపోతుంది. సో బ్యాక్ పార్ట్ ఇలా వస్తుంది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ చేసేద్దాం, ఫ్రంట్ అండ్ బెల్ట్. ఇది కూడా ఫస్ట్ నెక్ కట్ చేసేసుకుందాం. నెక్స్ట్ మన ఇష్టం అండి, ఏదైనా కానీ పెట్టుకోవచ్చు మీరు. తర్వాత నెక్ మోడల్స్ కూడా ఏమైనా డిజైన్ చేసి పెట్టండి అంటే నేను పెడతాను, బట్ మీరు అడిగితేనే పెడతానండి నేనైనా. కనిపిస్తుందండి క్లియర్గా? నెక్ ఆర్మ్ హోల్ అయిపోయింది. నెక్స్ట్ బెల్ట్ పార్ట్ చేసుకుందాము. మీకు ఇంకా ఏమైనా ఇందులో డౌట్స్ ఉంటే అడగండి, డెఫినెట్గా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. చూడండి, ఇది యాజ్ ఇట్ ఈస్గా కరెక్ట్గా వస్తుంది ఫిట్టింగ్ అనేది. ఓకే, నేను మీకు చెప్పాను ఫ్రంట్ పార్ట్లో ఒక 1/2 ఇంచ్ అనేది మనం సెంటర్, అంటే మధ్య భాగంలో సెంటర్లో ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్టెండ్ చేసుకోవాలి. హుక్స్కి కాజాకి వస్తుంది కదా దానికి. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి ఫ్రంట్ పార్ట్లో ఎలా కట్ చేయాలనేది. ఈ పార్ట్ ఇక్కడ చూడండి, ఇది ఇలా వచ్చింది షేప్. నెక్స్ట్ బెల్ట్కి ఇలా వచ్చింది. ఈ మధ్యలో ఈ గ్యాప్ ఉంది కదా, చూడండి ఒకసారి ఎలా కట్ చేయాలో. ఓకే, ఇలా కట్ చేసుకున్నాం కదండి. నెక్స్ట్ తర్వాత చూడండి, ఈ గ్యాప్ అనేది ఇలా కట్ చేసుకోవాలి.
ఇదిగోండి. ఓకే, ఎందుకు కట్ చేసుకోవాలి అని మీకు డౌట్ రావచ్చు కొంతమందికి. ఎందుకంటే ఇక్కడ మనకి ఈ ఫ్రంట్ అనేది చాలా లెంతీ అయిపోతుంది అనమాట. అలా ఉండదు ఫ్రంట్ పార్ట్. ఓకే, కొంచెం బ్యాక్ కన్నా కానీ సెంటర్ ఫ్రంట్ అనేది మనకి షార్ట్గా ఉంటుంది. సో అందువల్ల మనం ఇక్కడ కొంచెం 1 ఇంచ్, అంటే డిపెండ్స్ అపాన్ అవర్ సైజ్ అండి. 1 ఇంచ్ ఆర్ ½ ఇంచ్ ఆర్ 1.5 ఇంచ్, అది మన సైజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, స్టిచ్ చేసే మోడల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రతి బ్లౌజ్కి ఇక్కడ 1 ఇంచే కట్ చేయాలి అని అయితే ఏం లేదు. మోడల్ని బట్టి కొన్ని చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో ఈ ఈ ఈ మోడల్కి ఈ సైజ్కి అయితే ఇలా చేసుకోండి. అంటే ఇది జస్ట్ ఓన్లీ ప్లెయిన్ బ్లౌజ్ అండి, అంతే. ఇందులో మోడల్స్ కానీ వేరే కట్టింగ్ వేరియేషన్స్ కానీ అలాంటివి అయితే ఏమీ లేవు ప్రజెంట్. నేను బేసిక్ లెవెల్లోనే చెప్తున్నాను అనమాట. ఎందుకంటే బిగినర్స్ కోసం అని చెప్తున్నాను. కొంచెం బిగినర్స్ కొంచెం ఎవరైనా కానీ అలవాటు పడితే నేను కొంచెం స్లోగా మోడల్స్ అనేవి కూడా ఇలాగే డ్రాఫ్టింగ్ చేసి పేపర్ ప్యాటర్న్స్ ఎలా చేసుకోవాలి, ఏ మోడల్కి ఎలా చేయాలి అనేది ఫస్ట్ పేపర్ ప్యాటర్న్ చేసి మాత్రమే నేర్పిస్తానండి. డైరెక్ట్ క్లాత్ మీద అయితే నేను చెప్పాను. నాకు క్లాత్ మీద పెట్టి కూడా నేను చెప్పేస్తాను. కాకపోతే నాకు బిగినర్స్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ అండి. ఆల్రెడీ కొంచెం టచ్ ఉన్న వాళ్ళు, వచ్చిన వాళ్ళు ఓకే, వాళ్ళు క్యాచ్ చేస్తారు ఈజీగా పాయింట్స్ అనేవి. కానీ బిగినర్స్ అనేవాళ్ళు తొందరగా చేయలేరండి డైరెక్ట్ క్లాత్ మీద. సో నేను అందుకని వాళ్ళ కోసం మాత్రమే ఫస్ట్ ఈ డెసిషన్ తీసుకున్నాను. చూడండి, మీకు ఇంకా ఫర్దర్గా నెక్స్ట్ లెవెల్ అనేవి బాగానే మంచి డిజైన్స్ కానీ మోడల్స్ కానీ స్లాష్ మెథడ్స్ అలా నిదానంగా చెప్పుకుందాం. ఓకే, ఇదండి, ఇది బెల్ట్ పార్ట్. క్రాస్ గ్రెయిన్ కట్ చేస్తాము. ఇది ఫ్రంట్ పార్ట్ కదా, స్ట్రైట్ గ్రెయిన్లో కట్ చేసుకోవచ్చు, లేదంటే క్రాస్ అంటే ఇట్లా బయాస్ అంటాం కదా, అలా క్రాస్లో అయినా కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హ్యాండ్ ఒకటి కట్ చేసుకుందాం. కట్ చేసుకొని ఈ క్లాస్ అనేది క్లోజ్ చేద్దాం, ఎండ్ చేద్దాం. చూడండి, ఎవరు కూడా తొందరపడద్దు. అంటే ఇవే చెప్తున్నారేంటి, ఇవన్నీ కామన్ కదా, వచ్చినవే కదా అని. నా మెయిన్ టార్గెట్ పాపం బిగినర్స్ అండి. ఓకే, ఇప్పుడు నేను డిఫరెంట్ మోడల్స్ స్లాష్ మెథడ్స్ అన్నీ చెప్పగలను. కాకపోతే బిగినర్స్ కూడా ఇంపార్టెంట్ కదా, వాళ్ళు కూడా గ్రో అవ్వాలి కదా మనలాగా. సో అందుకని ఓకే, హ్యాండ్ షేప్ ఇదండి, ఇలా కట్ చేసుకుంటాం. ఓకే, ఇది బ్యాక్ వస్తుంది, ఇది ఫ్రంట్. ఓకే, బ్యాక్ ఫ్రంట్ ఇలా వస్తుంది షేప్. ఈ షేప్ అనేది ఆర్మ్ హోల్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. సో ఇదండి ఈరోజు క్లాస్. నేను నెక్స్ట్ క్లాస్లో సేమ్ ఈ ప్యాటర్న్స్ క్లాత్ మీద పెట్టి ఎలా కట్ చేయాలి, క్లాత్ కటింగ్ అనేది ఎలా కట్ చేయాలి, ఇంకా ఎక్స్ట్రా పీసెస్ ఏమేమి తీసుకోవాలి, దేనికి తీసుకోవాలి, ఎంతెంత తీసుకోవాలి, ఇవన్నీ కూడా క్లియర్గా చెప్తాను నెక్స్ట్ క్లాస్లో. ఓకే, థ్యాంక్ యూ. ఓకేనండి, అర్థమైంది కదా అందరికీ. నెక్స్ట్ ఇవి కన్స్ట్రక్షన్ అండి, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో చేశాను. ఎవరికైనా డౌట్ ఉంటే ఆ వీడియో ఒకసారి చూడండి. ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ అనమాట, డ్రాఫ్టింగ్ కన్స్ట్రక్షన్ రెండు. ఇది లార్జ్ స్కేల్తో అనేది చేసుకోవడం జరిగింది, టేప్తో చేయటం జరిగింది. నెక్స్ట్ మీలో ఎవరికైనా కనుక ఈ కంటెంట్ బాగా నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. అండ్ మీరు అడిగిన క్వశ్చన్స్కి కూడా నేను ఆన్సర్స్ అనేవి ఇస్తున్నాను. బట్ ఒక్కసారి చూడండి అందరూ, ఫుల్ వీడియో చూసి నన్ను క్వశ్చన్ అడగండి ప్లీజ్. నాకు కొంతమంది అడిగే క్వశ్చన్స్ క్లారిటీగా అర్థం అవ్వట్లేదండి చెప్పాలంటే. కొంచెం క్లియర్గా అడగండి, ఓకేనా?
ఓకే, ఇట్స్ మై రిక్వెస్ట్ అండి. సో మనకి ఇదండి 34 సైజ్ ప్యాటర్న్స్. ఓకే, కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.